తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒకటి తర్వాత ఒకటి సంచలనాలకి వేదిక అవుతా ఉంది రాజమహేంద్రవరం. ఎందుచేతనంటే ఇదే మద్యం లేని మద్యం స్కామ్ని తీసుకుని వచ్చి సాక్షాత్తు రాజంపేట పార్లమెంట్ సభ్యులు మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేసి చంద్రబాబు నాయుడు గారు సుమారుగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కొడుకుని 71 రోజులు ఇక్కడ రాజమండ్రి సెంట్రల్ జైల్లో పెట్టారు. ఇవాళ సాక్షాత్తు ఈవీఎం ఎమ్మెల్యే రాజమండ్రి ఈవీఎం ఎమ్మెల్యే కనుసన్నల్లో రాజమహేంద్రవరంలో సిటీకి సంబంధించి అదేవిధంగా బుచ్చయ్య చౌదరి గారు కాన్స్టిట్యున్సీ అయిన రూరల్కి సంబంధించి 39 షాపులకు సంబంధించి సిండికేట్ మీటింగులు పెడదాము అని ఈవీఎం ఎమ్మెల్యే బినామీ రాజమహేంద్రవరం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు మజ్జి రాంబాబు ఆయన ఫోన్ సంభాషణ ఈ పాటికే వైరల్ అయింది. ఆయన మాట్లాడిన మాటలు ఏంటి ఇవన్నీ కూడా ఒకసారి మనం వినే ముందు ఎంత నిస్సిగ్గుగా సభ్య సమాజం సిగ్గుపడే విధంగా వీళ్ళు చెప్పే మాటలన్నీ కూడా శ్రీరంగ నీతులు అంటే ఇంతకన్నా గొప్పోళ్ళు ఉండరు అన్న విధంగా చెప్తూ ఉంటారు. మార్కెట్లోకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా నమస్కారాల మీద నమస్కారాలు పెట్టి మాట్లాడుతూ ఉంటారు. ఆయన మాట్లాడిన మాట మీరు వింటే ఆశ్చర్యపోతారు. అంటే ఇంత దారుణంగా కూడా సిండికేట్ వ్యాపారం ఎలా చేయొచ్చు అని రేట్లు పెంచుకుని అమ్ముకుందాం, ఇంకొకటేమో బెల్ట్ షాపులు పెట్టుకుందాం, ఏ షాపు పరిధిలో ఉన్న బెల్ట్ షాపులు ఆ ఏరియాలోనే అమ్ముకోవాలి, వేరే ఏరియాలో ఉన్న షాపులోళ్ళు ఇక్కడ బెల్ట్ షాపులు పెట్టకూడదు, ఎక్సైజ్ సిఏల్ని ఇద్దరిని రప్పిద్దాం, వాళ్ళు కొంచెం డబ్బులు ఎక్కువ అడుగుతూ ఉన్నారు, వాళ్ళనిద్దరిని నార్త్ సిఐని సౌత్ సిఐని కూడా కూర్చోబెడదాం అని ఇంకొక మద్యం షాప్ వాళ్ళతో ఈయన బేరసారాలు చేస్తూ ఉన్నాడు. మళ్ళీ అదేదో బాండ్లు 100 రూపాయల స్టాంప్ పేపర్ మీద బాండ్లు రాసుకోవాలంట, చెక్కులు ఇచ్చుకోవాలంట. రెడీ ఉందమ్మా? ఒక్కసారి ఇది ఒక్కసారి ఇది మీరందరూ కూడా మీడియా అందరూ కూడా ఒకసారి దానికి పెట్టండి. ఈ స్క్రీన్ పెద్దది చేయాలి పైనది. ఒకసారి ఆన్ చేయమ్మా. పైన ఈవినింగ్ 5కి ఆంధ్రప్రదేశ్ లో మీటింగ్ పెట్టారండి. రోడ్లు అర్పణ 39 షాపులు కలిపి ఏ బ్రాండ్ కి అంత పిచ్చి అమ్ముకోవాలి ఏంటి దాన్ని మొత్తం ఇప్పుడు ఇందాక ఎక్సైజ్ కానిస్టేబుల్ వచ్చాడండి, ఎక్సైజ్ మీటింగ్ అన్నాడు అవుతున్నామని. అది కదండి మా ఎక్సైజ్ మీటింగ్ దీనికి సంబంధం లేదండి. మనం ఇవాళ సిఏలతో ఎక్సైజ్ నార్త్ సౌత్ సిఏలని కూర్చోబెట్టి మాట్లాడించాము. వాళ్ళు ఏదో ఆఫర్ పెట్టారు ఉంది కావాలని. అది ఈవినింగ్ సిఏ కూడా రమ్మన్నారు ఆంధ్రప్రదేశ్కి. ఏం చేయాలి ఎలా రమ్మాలి అందరం కలిపి యూనిటీ ఎలా ఉండాలి. నా సైడ్ నుంచి ఒక చిన్న రిక్వెస్ట్ అండి, చెప్పండి. మీరు కొన్ని లీడ్ తీసుకొని ఏమనుకున్నామో అది ఒక పేపర్ మీద పెట్టండి సార్. అదే దాని గురించి చెప్పి ఏమనుకుంటున్నానంటే ఏదనుకున్నా 39 మీద బాండ్ మీద సంతకం పెట్టించాలి. అంటే 100 రూపాయల బాండ్ మీద సంతకం. అదే నేను చెప్పను, 39 మీద బాండ్ మీద సంతకం ప్లస్ 39 మీద ఎవరికి కేసు వచ్చినా అందరూ బరాయించాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో కేసు పెట్టంటారు, కేసు పెట్టమంటే ఎవరికైనా ఈయన ఏం చెప్తున్నాడంటే ఓ పేపర్ మీద పెట్టుకుందాం, రాజమండ్రి సిటీకి రూరల్కి సంబంధించి 39 షాపులు ఉన్నాయి, ఒకవేళ ఎక్సైజ్ అధికారులు ఏదైనా కేసు పెడితే అందరి మీద పంచుకుందాం అని కేసు పెట్టారనుకోండి. పెడితే ఆ 39 మంది కలిపి 5 లక్షల పైన అది కాదు కట్టాలి, కలిపి కట్టాలి. ఏదన్నా కలిపి షేర్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు ఎవరు ఎంత
కౌంటర్ ఉన్నా కూడా 2 lakhs కౌంటర్ ఉన్న వాళ్ళకి ఎంత మామూలు ఇప్పించాలి, 2.5 కౌంటర్ ఉన్న వాళ్ళకి ఎంత ఇప్పించాలి, 3 lakhs కౌంటర్ ఉన్న వాళ్ళకి ఎంత ఇప్పించాలి. ఈ తర్వాత బెల్ట్ షాపులు కూడా ఒక ఏరియా వాళ్ళు ఒకరికి వెళ్ళడానికి వెళ్ళలేదు. ఏ ఏరియాకి సంబంధించిన వాళ్ళు ఆ పరిధిలోనూ ఆ ఏరియా బెల్ట్ షాప్ ఉంటే ఆ షాప్ దగ్గర కొనుక్కోవాలి. ఈయన ఏం మాట్లాడుతున్నాడంటే బెల్ట్ షాపులు ఏ ఏరియాలో ఉన్న షాపులకి దానికి అనుసంధానంగా బెల్ట్ షాపులు వాళ్ళే పెట్టుకోవాలండి. అంటే పక్కన ఏరియాలో ఉన్న షాపుల వాళ్ళు ఈ షాపుల తాలూకా బెల్ట్ ఏరియాలో పెట్టకూడదంట. ఏ ఏరియాలో ఉన్న బెల్ట్ షాపులు ఆ ఏరియాలోనే పెట్టుకోవాలి. ఎవరికి ఇబ్బందులు లేకుండా ఆ ఏరియాలో బెల్ట్ షాపులు పెట్టుకుని అమ్ముకోవాలని డైరెక్ట్గా చెప్తున్నాడు. ఈయన ఎవడండి? ఈయన తెలుగుదేశం పార్టీ రాజమండ్రి సిటీ అధ్యక్షుడు. ఈయన బినామీ అనుకుంటా. ఒకసారి వెళ్దాం పూర్తిగా. రెండోడు దూడడానికి వెళ్ళలేదు. ఇవన్నీ ఈవినింగ్ అన్ని పెట్టి ఆ బాండ్ మీద సంతకం పెట్టించి ఇది ఫుల్గా రాలేదు. ఇప్పుడు ఇంకోటి ఏం చెప్తున్నాడు అంటే షాప్ మీద సంతకం పెట్టించంట, బాండ్ మీద సంతకం పెట్టించి ఏ ఏరియాలో ఆ ఏరియా వాళ్ళు బెల్ట్ షాపులు అమ్ముకోవడానికి గురించి సంతకాలు పెడుతున్నారు. ఇది లీగలైజ్ చేస్తున్నారు. మరి అంటే రేషన్ కార్డు లాగా, పాన్ కార్డు లాగా, ఆధార్ కార్డు లాగా, అంటే తాగుబోతులకు కూడా మద్యం కార్డులు ఇవ్వాలి. మీరు మద్యం కార్డులు ఇస్తే ఇంకా చక్కగా డిస్కౌంట్లు లేకపోతే ఇలాంటివన్నీ కూడా ఏర్పాట్లు చేస్తారు అనుకుంటా. షేర్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు ఎవరు ఎంత కౌంటర్ ఉన్నా కూడా 2 lakhs కౌంటర్ ఉన్న వాళ్ళకి ఎంత మామూలు ఇప్పించాలి, 2.5 కౌంటర్ ఉన్న వాళ్ళకి ఎంత ఇప్పించాలి, 3 lakhs కౌంటర్ ఉన్న వాళ్ళకి ఎంత ఇప్పించాలి. ఈ తర్వాత బెల్ట్ షాపులు కూడా ఒక ఏరియా వాళ్ళు ఒకరికి వెళ్ళడానికి వెళ్ళలేదు. ఏ ఏరియాకి సంబంధించిన వాళ్ళు ఆ పరిధిలోనూ ఆ ఏరియా బెల్ట్ షాప్ ఉంటే ఆ షాప్ దగ్గర కొనుక్కోవాలి. రెండోడు దూడడానికి వెళ్ళలేదు. ఇవన్నీ ఈవినింగ్ అన్ని పెట్టి ఆ బాండ్ మీద సంతకం పెట్టించి 1,00,000 రూపాయలు క్యాష్ కాకుండా చెక్ ఇవ్వమని, తంటి చెక్ లేకపోతే 1,00,000 రూపాయలు చెక్ వేసేయమని అదంతా కూడా ఒక దగ్గర పెడతారు. అది బయలులో రాసుకుంటారు. ఎవరి దగ్గర ఏమన్నా ఎవరు చెక్ ఇచ్చారు, చెక్ క్రమంతో చేతిందని బైలా అసలు ఏం చేద్దాం అనుకుంటారండి? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నవ్వొస్తుంది కూడా. బైలాలు రాసుకుంటారంట, ఒకళ్ళు బెల్ట్ షాప్ పరిధిలో ఇంకోళ్ళు దూడకూడదంట. దానికేమో 100 రూపాయల స్టాంప్ పేపర్ మీద పూచీకత్తి కింద 1,00,000 రూపాయలు క్యాష్ కాదు 1,00,000 రూపాయలు చెక్లు ఇచ్చుకుందాం, అవసరమైతే బ్లాంక్ చెక్లు ఇప్పిద్దాం. ఈయన మాట్లాడుతున్నాడు. అంటే ఎంత దారుణంగా వీళ్ళు మద్యం వ్యాపారం చేస్తూ ఓ పక్కనేమో కల్తీ మద్యం, ఇంకో పక్కనేమో నకిలీ మద్యం, ఇంకో పక్కనేమో బెల్ట్ షాపులు, ఇంకో పక్కనేమో రేటు పెంచేసుకుని అమ్ముకుందాం, ఇంకో పక్కనేమో సిఏలకు లంచాలు ఇద్దాం. దీంట్లో ఈ లంచాలు ఇచ్చే బాపతిలో ఏపీ ఎక్సైజ్ యాక్ట్ ప్రకారంగా 37A 39/1-2 సెక్షన్స్ కిందన నాన్ బెయిలబుల్ అరెస్ట్ చేయాలి. నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ తీసుకుని వెళ్ళి ఇమ్మీడియట్గా చిత్తశుద్ధి కనుక ఈ ప్రభుత్వానికి ఉంటే, ఈ కూటమి ప్రభుత్వానికి ఇమ్మీడియట్గా పోలీసులు ఇంటికి వెళ్ళి అరెస్ట్ చేయాలి. ఇతనికి ఇంత సామర్థ్యత లేదు, ఈ వ్యక్తి అంత సీన్ లేదు. ఇంత డైరెక్ట్గా ఫోన్లు చేసి మాట్లాడుతున్నాడు అని అంటే ఎంత దారుణంగా మాట్లాడుతున్నాడు. ఇతని వెనకాల ఎవరున్నారు ఇవి బయటికి తీయాలి. ఇతను ఫోన్ ఎవరెవరితో మాట్లాడాడు, ఈ సిండికేట్ ఫోన్లో మాట్లాడాడు కదా ఈ వ్యక్తులతో, దానికి ముందు ఖచ్చితంగా ఈవీఎం ఎమ్మెల్యేతో ఫోన్ మాట్లాడతాడు. ఆదిరెడ్డి శ్రీనివాస్తో ఖచ్చితంగా నేను ఫోన్ మాట్లాడి ఉంటాడు. నేను ఇలా మాట్లాడాను సార్, మీరు చెప్పినవన్నీ నేను చెప్పాను సార్, వీళ్ళందరూ తీసుకుని వచ్చి మనకు మామూళ్ళు ఇస్తారు సార్ అని ఇవన్నీ కూడా ఖచ్చితంగా జరిగి ఉంటాయి. ఈయన్ని కరెక్ట్గా మీరు ఫోన్ ఎవరెవరికి సంభాషణలు చేశాడు ఇవన్నీ బయటికి తీస్తే చిత్తశుద్ధితో మళ్ళీ చెప్తున్నా, ఒకవేళ నిజంగా తెలుగుదేశం పార్టీ అధిష్టానం ప్రమేయం లేకుండా ఇది జరుగుతుంది అని అంటే ఇమీడియట్గా పార్టీ నుంచి సస్పెండ్ చేయండి, ఇమీడియట్గా అరెస్ట్ చేయండి. ఏ సెక్షన్స్ అయితే వస్తాయో ఆ సెక్షన్స్ ప్రకారంగా అరెస్ట్ చేయండి. దీంతో పాటు కరప్షన్ డైరెక్ట్గా ఒక ప్రభుత్వ అధికారులకి లంచాలు ఇద్దాము, ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి నార్త్ సిఐకి సౌత్ సిఐకి ఇద్దామని చెప్పి డైరెక్ట్ మాట్లాడుతున్నాడు. దీనికి
బిఎన్ఎస్ సెక్షన్స్ కిందన 274, 276 సెక్షన్స్ కూడా దీనికి అప్లికబుల్ అవుతాయి. దీని వెనకాతలు ఎవడున్నాడు అనే దాన్ని కూడా ఖచ్చితంగా బయటికి తీసుకురావాల్సిన అవసరం ఉంది అని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తూ, ఇవాళ వీళ్ళు చెప్పే మాటలు ఏంటంటే శ్రీరంగ ఏదో కేసు ఇమ్మంటే అర్బన్ లో కేసు కావాలంటే 25 షాపులు డ్రా చేస్తాం. ఏ షాప్ తగిలితే ఆ షాప్ కూడా ఈయన ఏమంటున్నాడు అంటే కేసులకి డ్రా వేస్తాడంట. నేను ఎక్కడ వినలేదు ఇది. అంటే కేసులకి డ్రా వేస్తాడంట. డ్రా వేసి ఎవరికి మీద కేసు పెట్టాలో వాళ్ళ మీద కేసు పెట్టి దాని తర్వాత అందరి దగ్గర నుంచి సిండికేట్ కలెక్షన్ చేసి అందరూ డబ్బులు కడతారట 5 లక్షలు. ఇది చూడండి. కానీ డబ్బు మాత్రం అందరు కలిపి పెడతారు. అది ఒక షాపు 2 సార్లు కేసు పెడితే పోద్ది కాబట్టి 2వ షాప్ ఆ షాప్ కేసు లేకుండా ఉండే చూసే బాధ్యత కూడా వీళ్ళదే. మొత్తాన్ని అందుకని అంటే వీళ్ళదంటే ఎవరిది? ఒక షాప్ మీద కేసు కట్టి మళ్ళీ 2వసారి కేసు కడితే ఆ షాప్ పోద్ది కాబట్టి అది కేసు 2వసారి పడకుండా ఆ షాప్ మీద చూడాల్సిన బాధ్యత వీళ్ళదే. అంటే ఎమ్మెల్యేదా? ఎవరిది? ఎవరికి అంత కెపాసిటీ ఉంది? అంటే అధికారులను సైతం ఏ షాప్ మీద కేసు పడాలని ప్రభావితం చేయగలిగే కెపాసిటీ ఎవరికి ఉంటుందండి? స్థానిక ఎమ్మెల్యేకి ఉంటుంది నాకు తెలిసి. ఎందుకంటే వీళ్ళదే అని చెప్తున్నాడు డైరెక్ట్గా. కలిపి మాట్లాడుకుందామని అందరినీ కూర్చోబడుతున్నాం. సార్ రండి. నేను నెంబర్ నోట్ చేసుకుని ఫోన్ చేస్తే రెస్పాండ్ అవ్వండి సార్. నేను చాలాసార్లు చేశాను ఈ మధ్యకాలం. మీకు నాకు నెంబర్ ఐడెంటిఫికేషన్ లేక కొత్త నెంబర్ లో అందుకన్నా అందుకే నాకు చాలా మంది అలాగే అమ్మ నెంబర్ వస్తాం కాబట్టి క్లిక్ చేసుకున్నా పేరు మంచిరాంబాబు. అలాగే ఇప్పుడు 5ంటికి ఆనంద్ ఏజెన్సీ ఆ రూమ్ నెంబర్ చెప్తాం. మళ్ళీ మార్చారంట. ఇవాళ నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఆనంద్ ఏజెన్సీ నుంచి షెల్టన్ హోటల్కి మార్చారంట. టైం కూడా మధ్యాహ్నానికి మార్చారంట. అదే అంటే ఇందాక వచ్చింది మధ్యాహ్నం 3ంటికి జరిగిందని. ఏగోండి కాదు కాదు అక్కర్లా, డైరెక్ట్గా చంద్రబాబు నాయుడు గారితో అక్కర్లేదు, డైరెక్ట్గా చంద్రబాబు నాయుడు గారితో అదే సేమ్ కట్ చేసేమా ఇంకోటి అది సేమ్ అదే కదా. సరే ఏమండి, నేను ఇవాళ జనసేన అధ్యక్షుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం మీకు చిత్తశుద్ధి ఉంటే, మీకే కనుక చిత్తశుద్ధి ఉంటే మీ పార్ట్నర్ చంద్రబాబు నాయుడు గారు పార్టీకి సంబంధించి రాజమండ్రి అధ్యక్షుడు, రాజమండ్రి సిటీ అధ్యక్షుడు, మీ పార్టీలో రాజమండ్రి సిటీ అధ్యక్షుడిని జనసేన అధ్యక్షుడిని ఏ రకంగా అయితే సస్పెండ్ చేశారో ఏదో తప్పు చేశాడని, ఇది డైరెక్ట్గా రెడ్ హ్యాండెడ్గా దొరికేశాడు. ఇంతకన్నా దారుణం ఇంకోటి లేదు. వీళ్ళు శ్రీరంగ నీతులు చెప్పి లేని కేసుని తీసుకుని వచ్చి మిథున్ రెడ్డి గారు గౌరవ పార్లమెంట్ సభ్యుడిని అరెస్ట్ చేసి 71 రోజులు ఉంచారు. దీన్ని ఏమంటారు? ఇంత ఓపెన్గా డైరెక్ట్గా దొరికేసిన తర్వాత వీళ్ళు ఇంకా ఏం చెప్తారనంటే ఈ వాయిస్ నాది కాదు, ఇది ఎవరిదో వాయిస్, బాగానే మిమిక్రీ చేశారు అని కూడా చెప్తారు. అదేదో సినిమాలో మీరు చూస్తే సునీల్ వాళ్ళ భార్య వస్తుంది, ఎవరితోనే ఉంటే పక్కనే ఉంటాడు, పెళ్ళం ఊరెళ్తే సినిమాలో ఎవరున్నారు ఎవరు లేరు అని చెప్పి ఎలాగైతే భ్రమ కల్పిస్తాడో ఆ టైప్లో వీళ్ళు చేయగలరు. అంత సమర్థులు, అంత గొప్పవాళ్ళు. ఈ వాయిస్ ఆయనది కాదా? డైరెక్ట్గా ఇంత నిస్సిగ్గుగా ఆయన మాట్లాడుతూ ఉంటే ఇంతగా మొత్తం ఇంకా డోర్లు తెరిస్తారు. ఇంకా దీనికన్నా ఇంకా హైయెస్ట్ లెవెల్ ఇంకేం ఉండదండి. ఇవాళ ప్రజలు కూడా అధికార పార్టీ ఏ రకంగా చేస్తూ ఉంది, దీనికి వెనకాతలు ఎవరెవరు ఉన్నారు, ఈ మధ్య రాంబాబు వెనకాతలు ఖచ్చితంగా ఈవీఎం ఎమ్మెల్యే ఉంటాడు. ఈవీఎం ఎమ్మెల్యే
కనుసన్నల్లో తప్పితే ఇతనికి అంత సీన్ లేదు, డైరెక్ట్గా చేసేంత సీను. ఎందుకంటే 39 షాపుల్ని ఈయన బెల్ట్ కట్టి రింగ్ కట్టి ఆనంద్ రీజెన్సీలో కూర్చోబెడుతున్నాను, ఎక్సైజ్ సీఏల్ని కూడా రప్పిస్తున్నాను అని ఈయనే చెప్తున్నాడు. 2 సీఏల్ని రప్పిస్తున్నాం ఆనంద్ రీజెన్సీకి అని. అదే లంచం అడుగుతున్నారు, ఇంకొంచెం ఎక్కువ అడుగుతున్నారు, మన అందరం కూడా డబ్బంతా పోగు చేయాలి అంటే దీంట్లో పాటు మంత్లీ పేమెంట్ ప్రతి షాప్ నుంచి ఈవీఎం ఎమ్మెల్యేకి వెళ్ళాలి. దాంతోపాటు కొన్ని షాపులు ఆల్రెడీ ఒక 7-8 షాపులు ఆయన ఓన్ షాపులు ఉన్నాయి. ఇలా డైరెక్ట్గా ఓపెన్గా చేస్తూ ఉంటే అతను ఎవరో ఇంకొక బ్రాందీ షాప్కి సంబంధించి బర్ల బాబురావు వాళ్ళ కొడుకు అని విన్నాను, మరి నాకు ఎంతవరకు నిజం నాకు తెలీదు, అతను కూడా కనుక్కుందాం. ఏమో నాకు తెలిసి నిన్నటి జరిగింది అనుకుంటున్నా. ఇంకొకటి అంశం ఏంటంటే ఇది చాలా పెద్ద అంశం, ఇదేదో చిన్న అంశం కూడా కాదు. ఎందుకంటే ఇంత ఓపెన్గా డైరెక్ట్గా నెసిగ్గుగా చేసినప్పుడు ఈవీఎం ఎమ్మెల్యేని చంద్రబాబు నాయుడు గారు బర్తరఫ్ చేయాలి. ఎందుకంటే ఇంత ఓపెన్గా ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు ఒక పక్కన నకిలీ మద్యంతో. ఇందులో చాలా తేడా ఉంది, నకిలీ మద్యానికి కల్తీ మద్యానికి చాలా తేడా ఉందండి. నిన్న కాక మొన్న జిఎస్ఎల్ హాస్పిటల్లో 3 వ్యక్తులు చనిపోయారు, నా నోటీస్కి వచ్చింది. ప్యాంక్రియాస్ ఫెయిల్ అయిపోయి 19 ఏళ్ల కుర్రోడు ఎందుకు చనిపోయాడరా అని వాళ్ళ ఫ్యామిలీకి ఫోన్ చేసి కనుక్కుంటే అంటే లిక్కర్ తాగి ఇదయ్యాడండి, అతనికి కొంత టైఫాయిడ్ ఉంది, దాని మీద లిక్కర్ తాగాడంట చనిపోయాడు అని చెప్తున్నారు. నాకు ఆశ్చర్యం అనిపించింది. అంటే 19 ఏళ్ల కుర్రాడు లిక్కర్ తాగి చనిపోయాడంట. ఇక్కడే బొమ్మూరుకి చెందిన వ్యక్తి, ఇంకొకటి నల్లజర్లకి చెందిన వ్యక్తి, అతను ఒకటి చనిపోయాడు, ఇంకొక అతను చావు బతుకుల్లో ఉన్నాడు. వీళ్ళందరూ కూడా తాగిన లిక్కర్ ఏంట్రా అంటే మ్యాన్సన్ హౌస్ అంట. 19 ఏళ్ళు కుర్రోడు గత 5 ఏళ్ళు అంటే 14 ఏళ్ళ నుంచి తాగుతున్నాడా? ఏం మాట్లాడతారండి? 19 ఏళ్ళ కుర్రోడికి అసలు ముందర మద్యం ఎలా అమ్ముతున్నారు? 21 ఇయర్స్ కదా. అప్పుడు నేను ఆ డీటెయిల్స్ కూడా మీకు ప్రెస్కి నేను అందిస్తాను. అంటే 19 ఏళ్ల కుర్రోడికి ప్యాంక్రియాస్ ఎందుకు ఫెయిల్ అవుతాయి? ప్యాంక్రియాస్ ఎందుకు ఫెయిల్ అవుతాయి చెప్పమంటారా? ఒకటి, కంటిన్యూస్గా 3-4 రోజుల నుంచి అలా తాగి ఉంటే ప్యాంక్రియాస్ ఫెయిల్ అయ్యి చనిపోతారు, ఇన్ఫ్లమేషన్ వచ్చి. లేకపోతే నకిలీ మద్యం తాగితే డైరెక్ట్గా ప్యాంక్రియాస్ హిట్ అయిపోతాయి. దానికి టెక్నికల్ టర్మినాలజీ కూడా ఉంది, అది కూడా మీకు చెప్తాను. నకిలీ, కల్తీ అయితే చావరండి. కల్తీ అంటే వాటరో లేకపోతే ఇంకోటి ఏదో కలుపుతారు. నకిలీ అంటే డైరెక్ట్ స్పిరిట్ వేసేస్తారు. అంటే ఈ రకంగా ప్రజల ప్రాణాలతో ఆడుకుంటూ ఉన్నారు. ఇంకా ఇందులో ఈ నకిలీ మద్యం గురించి ఇంకొంచెం కాసేపు మాట్లాడితే ఇవన్నీ లారీలు తెప్పించేద్దాం ఇక్కడ, లేకపోతే ఇక్కడే మనం కార్ఖానా పెట్టి తయారు చేసేద్దాం అని కూడా చెప్పగలుగుతాడు. అంటే ఇంత ఓపెన్గా చేస్తూ ఉన్నా కూడా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఎందుకు పట్టించుకోవట్లేదు? ఎందుకంటే వాళ్ళదే భాగస్వామ్యం ఉంది, చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్ భాగస్వామ్యం ఉంది. ఇలా రాజమండ్రిలో ఇదొక మచ్చు తునక. ఇంత డైరెక్ట్గా చేస్తూ ఉన్నా కూడా అసలు ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు అనేది అర్థం కావట్లే. లేని మద్యము స్కామ్ అని చెప్పి తీసుకుని వచ్చి మిథున్ గారిని అరెస్ట్ చేశారే, మరి ఈవీఎం ఎమ్మెల్యేని ఏం చేయాలని అడుగుతున్నా. అంటే ఈయన్ని ఎక్కడ పెట్టాలని అంటున్నా? ఈవీఎం ఎమ్మెల్యేని తిహార్ జైల్లో పెట్టాలా, లేదా అండమాన్ జైల్లో పెట్టాలా? ఏడ పెట్టాలి? ఇంత డైరెక్ట్గా ఇతనికి మధ్య రాంబాబు అనే వ్యక్తికి సీన్ లేదు. 39 షాపుల్ని రింగ్ చేసి ఆనంద్ రీజెన్సీలో కూర్చోబెట్టే అంత సినిమా లేదు. ఎవరో ఒక పెద్ద హస్తం ఉంది. అది ఈవీఎం ఎమ్మెల్యే హస్తమా, లేకపోతే వాళ్ళ బాస్ చిన్న బాస్ లోకేష్ హస్తమా, లేకపోతే అంతకన్నా పెద్ద బాస్ చంద్రబాబు నాయుడు హస్తమా? ఇది ఓన్లీ రాజమండ్రిలోనే జరుగుతుందా? స్టేట్ అంతా కూడా ఇలా జరుగుతుందా? నేను అడుగుతా ఉన్నా. నేను డైరెక్ట్గా మీరు చెప్పిన మాట ఈయనే చెప్తున్నాడు. కేసు ఎవరి పేరుని కట్టాలో ఎన్ఫోర్స్మెంట్ ఇంకేముంటుందండి? కేసు ఎవరి మీద అంటే పేరుకి కేసు కట్టడం, ఏదో కేసు కట్టామని చూపించుకోవడం గురించి.
రెండో కేసు మళ్ళీ అదే షాప్ మీద కడితే షాపు క్యాన్సిల్ అవుతుంది కాబట్టి ఆయన చూసుకుంటాడని చెప్తున్నాడు. ఆయన అంటే ఎవడు? చిన్నబాబా, పెద్దబాబా, లేకపోతే ఈ బుల్లిబాబా? ఎవరు? ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిస్తూ ఉన్నారు. సిగ్గు లేకోకుండా ఇవాళ తీసుకుని వచ్చి బురద జల్లే కార్యక్రమం చేస్తున్నారు. డైరెక్ట్గా బురద జల్లేయడమే. ఇంక దీన్ని ఏమనాలంటున్నాను, మళ్ళీ తీసుకొచ్చి స్కానర్ పెట్టాలని అంటున్నాడు. ఏంటండి స్కానర్ పెట్టేది? ఎవడు స్కాన్ చేయగలుగుతాడు? అంటే చీప్ లిక్కర్ తాగేవాళ్ళు, 100 రూపాయలు పెట్టి బాటిల్ కొనేవాళ్ళు ఫోన్లో స్మార్ట్ ఫోన్ ఉంటుంది, ఆ స్మార్ట్ ఫోన్ పెట్టి స్కాన్ చేసి అది ఒరిజినల్ డూప్లికేట్ ఆ వెబ్సైట్లోకి వెళ్ళి చూస్తారా? అంటే ఎవడి చెవుల్లో పువ్వులు పెడుతున్నారు? వాళ్ళు చూసి ఏది నకిలీయో ఏది స్వచ్ఛమైనదో తెలుసుకుంటారా? అసలు మీరేం చేస్తున్నారు? ప్రభుత్వం ఏం చేస్తున్నారు? గాడిదలు కాస్తున్నారా అని అడుగుతున్నా. మీరేం చేస్తున్నారు? అంటే నకిలీ మద్యం అమ్ముతున్నారని మీరే చెప్తున్నారు. అయితే ఈ లెక్కన స్కాన్ చేయండి అని చెప్తుంటే అసలు ఎక్కడికి వెళ్ళిపోతూ ఉన్నాము? అంటే మా ప్రభుత్వం టైంలో ఎలా ఉండేది? బయట కూడా తాగిచ్చేవాళ్ళం కాదు. 8 అంటే షార్ప్ 8ంటికి షాపులు క్లోజ్ చేసేవారు. ఒక్క బెల్ట్ షాపు, మచ్చికి ఒక్క బెల్ట్ షాప్ లేదు. ఈ వ్యక్తి ఏం చెప్తున్నాడండి? డైరెక్ట్గా బెల్ట్ షాపులు ఏ షాప్ పరిధిలో ఆ షాపులో వాళ్ళే బెల్ట్ షాపులు పెట్టుకోవాలి. పక్కన షాప్ ఓడి ఇక్కడ బెల్ట్ షాప్ పెట్టి దూరడానికి లేదని చెప్తున్నాడు. అలా కాదండి, ఇంత ఓపెన్గా డైరెక్ట్గా ఫోన్ మాట్లాడుతున్నాడు. నన్ను ఏం చేయలేరు, నన్ను ఏం పేకలేరు అని. అతను కూడా టీడీపీకి సంబంధించిన వ్యక్తి అని చెప్తున్నారు. మరి ఏదేమైనప్పటికీ నిజం అనేది ఎక్కడా కూడా ఆగదండి, నిలకడగా బయటకు వస్తుంది. ఇవాళ కాకపోయినా రేపైనా బయటకు వస్తుంది. అంటే ఇలాంటివన్నీ బయటకు రావడం వలన ప్రజలకు మేలు చేసిన వాళ్ళం అవుతాం. ఇవాళ నేను ప్రజలకు కూడా అపీల్ చేస్తూ ఉన్నా. ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన్ని నుంచి పోరాడుతూ ఉన్నాం. ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం చేసే తప్పులన్నీ కూడా వెలికి చూపిస్తూ ఉన్నాం. మెడికల్ కాలేజీలు అయితే కానివ్వండి, ఇవాళ మద్యం షాపులు అయితే కానివ్వండి, వీళ్ళు సూపర్ 6, సూపర్ 7 హామీలు ఇచ్చారు. ఏ ఒక్కటి కూడా నిలబెట్టుకోవట్లా. ఇవాళ ఏదో అక్కడ రాహుల్ గాంధీ చెప్పినట్టు ఓట్ చోరీ టైప్లో ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు కూడా పథకాలు చోరీ. అంటే అమ్మఒడి పథకాన్ని తల్లికి వందనం అని చోరీ. ఇది లోకేష్ గారి ఆలోచనలోంచి పుట్టిందండి. ఇది తల్లికి వందనం. అసలు ఎవడి చెవుల్లో పూలు పెడుతున్నారండి బాబు? జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల పాటు 15,000 చొప్పున ప్రతి తల్లికి డబ్బులేస్తే ఇది లోకేష్ గారి మదిలోంచి పుట్టుకొచ్చిన ఆలోచన అని చంద్రబాబు నాయుడు గారు కితాబిస్తున్నాడు. అంటే ప్రజలు వింటున్నారు, ప్రజలు తీసుకుంటున్నారు, లక్షల మంది ప్రజలు తీసుకున్నారు, ఆడపడుచులు తీసుకున్నారు. దాని పేరు మార్చి ఈయన ఆలోచనలు పుట్టింది అంటున్నాడు. ఓ పక్కనేమో రైతు భరోసా, దాన్ని రైతు భరోసాని ఏం పేరు పెట్టారంటే అన్నదాత సుఖీభవ. ఆ పేరు పెట్టి చంద్రబాబు నాయుడు గారి హృదయంలోంచి వచ్చినట్టుంది. ఇది చంద్రబాబు నాయుడు గారి హృదయంలోంచి అన్నదాత సుఖీభవ మరి బయటకు వచ్చి రైతులకు ఇచ్చేస్తున్నారు డబ్బులు. అది కూడా పూర్తిగా ఎవలా 20,000 ఇస్తా అన్నాడు, ఎక్కడ కూడా ఎవలా. ఇప్పుడు మళ్ళీ P4 మరి ఏం చేస్తాడో నాకు తెలియదు. ఆ P4 చేయలేక P3 చేస్తున్నాడు ఇవాళ ఆంధ్రప్రదేశ్లో. ఆ P3 ఏంట్రా అంటే ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ కిందన మెడికల్ కాలేజీలు అమ్మేస్తున్నాడు. P4 ఆయన చేసే సీన్ కనబడట్లా, అందు గురించి ఇంకో P తగ్గించి P3 చేస్తున్నాడు. P3 చేసి ఇవాళ మెడికల్ కాలేజీలు పేరు చెప్పి వేల కోట్ల రూపాయలు విలువ చేసే స్థలాలను అమ్మేసి ఈయన జీవితంలో ఒక్క మెడికల్ కాలేజ్ కట్టలా. చంద్రబాబు నాయుడు గారి హిస్టరీలో ఒక్క గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ కట్టలా. మరి దమ్మున్న నేత కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చారు, పర్మిషన్స్ తీసుకొచ్చారు. దాన్ని అమ్మడానికి నువ్వు ఎవరని అడుగుతా ఉన్నా. ఇవాళ P3 చేసి పడేస్తున్నాడు. ఇంకా ఇది కాకుండా 20 లక్షల జాబులు అంటున్నాడు. నేను అడుగుతా ఉన్నా, 20 లక్షల జాబులు ఎక్కడ ఇస్తున్నారు? సంవత్సరంన్నర కాలం అయింది.
దీని కాకుండా నిన్న గూగుల్ డేటా సెంటర్, గతంలో అదానీ, గూగుల్, అదానీ, ఎయిర్టెల్ డేటా సెంటర్ దీనికి కూడా ఏఐ డేటా సెంటర్. ఈ ఏఐ డేటా సెంటర్ వలన ఏంటి ఉపయోగం? దీంతో పాటు ఒక ఐటీ పార్క్ తీసుకురావాలి, దీంతోపాటు ఒక స్కిల్ యూనివర్సిటీ తీసుకురావాలని జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నంలో 130 ఎకరాల స్థలం ఇచ్చి ఎంఓయూ రాసుకున్నారు. ఎకరం ₹1 కోటి చేసి అదానీ డేటా సెంటర్, అంటే గూగుల్తో వాళ్ళు టైఅప్ ఉన్నారు. అదానీ డేటా సెంటర్తో పాటు స్కిల్ యూనివర్సిటీ, అదేవిధంగా ఈ ఐటీ పార్క్కి సంబంధించి 23,000 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్తో 25,000 జాబులతో 2021 విశాఖపట్నం ఇంటర్నేషనల్ ఎక్స్పో జరిగినప్పుడు ఆ ఎక్స్పోలో అదానీ డేటా సెంటర్తో సైన్ చేసుకుని 2023 మే 3వ తారీఖు అనుకుంటా ఆ రోజు ఫౌండేషన్ స్టోన్ కూడా లే చేయడం జరిగింది. అంటే మేము ఎన్నో చేసాం, కానీ మేము చెప్పుకోలేకపోయాం ప్రజలకి. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎంతసేపు ప్రజలకు మంచి చేయాలనే కాంక్షలో పబ్లిసిటీ మేము చేసుకోలేకపోయాం. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు? ఇవాళ ఈనాడు పేపర్ తీసినా, ఆంధ్రజ్యోతి పేపర్ తీసినా ఏదో పేరు రేపు చెప్పారు, హలో ఏపీ, దిస్ ఈజ్ గూగుల్. అంటే ఈ రకంగా పెట్టి ప్రజల్ని అసలు ఎలా బురిడి కొట్టిస్తూ ఉన్నారనంటే, గత 14 సంవత్సరాల నుంచి చంద్రబాబు నాయుడు గారు ఇదే పని చేశాడు. నిన్న కూడా చెప్పాము, ఇంకా ఒక హైటెక్ సిటీ బిల్డింగ్ ఒకటి కట్టి మొత్తం హైదరాబాద్ నేనే కట్టానని చెప్పి ప్రచారం చేసుకునేంత గొప్పవాళ్ళు మరి వాళ్ళు, ప్రజలు నమ్మించగలరు. మరి తెలంగాణ ప్రజలేమో తరిమేశారు చంద్రబాబు నాయుడు గారిని. మరి ఈయన్ని మనం మోస్తా ఉన్నామని అంటే ఒక్కసారి ప్రజలు కూడా ఆలోచన చేయాలి. మరి ఇంకా ఈనాడు పేపర్లో చెప్పుకోవాలండి, లేకపోతే ఈయన ఆంధ్రజ్యోతి పేపర్లో చెప్పుకోవాలి, లేకపోతే ఇప్పుడు మీరు సింగపూర్ కంపెనీ, సింగపూర్తో టైఅప్ చేసుకున్నాము, సింగపూర్ వచ్చి రాజధాని కట్టేస్తున్నారని చాలామంది రూరల్ ఏరియాస్లో ప్రజలు అనుకున్నారు. అమరావతిని సింగపూర్ వచ్చి కట్టేస్తుందని అనుకున్నారు చాలామంది. ఈయన ఏదో గొప్ప గొప్ప పనులు చేసేస్తాడని అనుకున్నారు. నేను అడుగుతున్నా, హైదరాబాద్ నుంచి ఒక్క కంపెనీ, సరైన నాణ్యమైన ఒక బిల్డర్ కంపెనీ ఎవరైనా వచ్చి అమరావతి ప్రాంతంలో ఒక 20 ఫ్లోర్లు 30 ఫ్లోర్లు కట్టారండి? తెలియక ఏదన్నా ఒకళ్ళిద్దరు కట్టి ఉండొచ్చు, వాళ్ళు ఇంకా అమ్ముడు అక్కడే ఉన్నారు. ఇంకా అంటే వాళ్ళకి తెలుసు, ఇంకా అమాయకమైన ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇంకా చంద్రబాబు నాయుడు గారిని నమ్మి 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 ముంచే కార్యక్రమము ఈయన చేస్తాడు. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని విప్లవాత్మకమైన కార్యక్రమాలు తీసుకున్నారండి. ఇవాళ నిజంగా నేను చాలా బాధతో చెప్తా ఉన్నా, ఇంత దారుణంగా డైరెక్ట్గా మద్యం సిండికేట్లు ఈవీఎం ఎమ్మెల్యే కనుసన్నల్లో జరుగుతూ ఉన్నాయి. 39 బ్రాందీ షాపుల్ని రింగ్ చేసి కూర్చోబెట్టే సామర్థ్యత ఎవరికి ఉంటుంది? ఆ ఏరియాలో ఉన్న ఎమ్మెల్యేకో మంత్రికో తప్పితే ఆ సామర్థ్యత ఉండదు. ఖచ్చితంగా అండి, మేమంతా రేపు వెళ్ళి ఎస్పీ గారికి వెళ్ళి రిప్రజెంటేషన్ ఇస్తాం. మీరు ఏం యాక్షన్ తీసుకున్నారు? పోలీస్ డిపార్ట్మెంట్ మీరు పార్టీలకు కొమ్ము కాయకుండా, ప్రభుత్వానికి కొమ్ము కాయకుండా ఈ ఆడియో రికార్డింగ్ని పరిశీలించి దీన్ని ఆడియో మీరు సిడిఆర్ కాల్ డేటా రికార్డు తెప్పించి ఈయన ఎవరితో మాట్లాడాడు, దానికి ముందు ఈ రాంబాబు అనే వ్యక్తి ఎవరితో మాట్లాడాడు, ఖచ్చితంగా ఈవీఎం ఎమ్మెల్యేయో లేదా పిఏదో ఫోన్ నెంబర్ ఉంటుంది, మాట్లాడి ఇవన్నీ డీల్ కుదుర్చుకుని, లేకపోతే ఈ ఫోన్ అయిపోయిన తర్వాత ఆయన మాట్లాడి ఉంటాడు, ఖచ్చితంగా మాట్లాడతాడు. ఇవన్నీ కూడా మొత్తం అంతా కూడా రికార్డు తెప్పించాలి. నేను ఏవైతే సెక్షన్స్ నేను చెప్పున్నానో ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ ప్రొహిబిషన్ యాక్ట్ ప్రకారంగా ఈయన్ని ఇమీడియట్గా ఈ పాటికి అరెస్ట్ చేయాలి.
అరెస్ట్ చేయని పక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా మేము పోరాటం చేస్తాము, ప్రజల దృష్టికి తీసుకుని వెళ్తాము. ఆయన అరెస్ట్ చేయడమే కాదు, ఈ ఈవీఎం ఎమ్మెల్యేని బర్తరఫ్ చేయాలి. వాళ్ళ పార్టీకే కనుక చిత్తశుద్ధి ఉంటే తెలుగుదేశం పార్టీకి ఇమీడియట్గా సస్పెండ్ చేయాలి. 100% ఉంటుందండి. ఇప్పుడు అతను ఎవడండి? అతను అక్కడ ఉల్లిపాయల షాపుల దగ్గర అతనికి ఏదో షాప్ ఉంది. ఈ మధ్య తెలుగుదేశం పార్టీ నగర అధ్యక్షుడయ్యాడు. 39 రాజమండ్రి సిటీయే కాకుండా రూరల్ షాపులను కూడా రింగ్ చేస్తున్నాడు. ఇతను చేయగలుగుతాడా? నిజంగా చేయగలుగుతాడా? అంత కెపాసిటీ ఉందా? ఎవరైనా వింటారా? ఇప్పుడు ఒక షాప్ మీద కేసు పడితే రెండో కేసు ఆ షాప్ మీద పడకుండా చూసుకుంటారంటున్నాడు. ఎవడు చూసుకుంటాడు? ఆ చూసుకునే వ్యక్తి ఎవరు? ఖచ్చితంగా ఈవీఎం ఎమ్మెల్యే కనుసన్నల్లోనే జరుగుతుంది ఇది. లాటరీయా? ఖచ్చితంగా అండి. ఇప్పుడు మేము రేపు వెళ్ళి ఎస్పీకి తీసుకుని వెళ్ళి మేము రిప్రజెంటేషన్ ఇస్తాము. దీన్ని పూర్వాపరాలన్నీ కూడా పరిశీలించి ఇమీడియట్గా యాక్షన్ తీసుకొని మేము ఏదైతే సెక్షన్స్ చెప్పామో ఆ సెక్షన్స్ని బేస్ చేసుకుని ఇమీడియట్గా అరెస్ట్ చేయాలి. వీళ్ళ పక్కే కనుక నైతికత ఉంటే పార్టీ పరంగా ఇమీడియట్గా సస్పెండ్ చేయాలా పార్టీ నుంచి. దీన్ని పూర్తి స్థాయిగా ఎంక్వైరీ చేసి ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే దీని వెనకాతలు ఎవరెవరు ఉన్నారు వాళ్ళందరినీ కూడా బాధ్యత తీసుకుని ఇమీడియట్గా అరెస్టులు జరగాలి. జరిగినప్పుడే ప్రజాస్వామ్యం బతికినట్టు. ఇవాళ ఇప్పుడు మరి చంద్రబాబు నాయుడు గారేమో దేశం తెలుగుదేశం పార్టీకి అధ్యక్షుడు, నేషనల్ ప్రెసిడెంట్. ఈయనేమో రాజమండ్రి సిటీ ప్రెసిడెంట్ తెలుగుదేశం పార్టీకి. మరి మనకు తెలియదండి. ఇచ్చిన పోస్టు మరి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు నగర అధ్యక్షుడిని సస్పెండ్ చేస్తాడో లేదో, వీళ్ళకి ఎంత చిత్తశుద్ధి ఉందో మేము ఇమీడియట్గా మేము కూడా చూస్తాము. మేము పోరాటం మటుకు ఖచ్చితంగా చేస్తాము ప్రజల పక్షాల నుంచి. అయ్యండి నేను కూడా ఒక్కటే అడుగుతా ఉన్నా, మీడియా కూడా కలిసి రావాలండి. ఇవాళ ప్రతి షాప్లోనూ ఇది అందరికీ తెలిసిందే, మద్యం బాటిల్ పైన 10 రూపాయలు 20 రూపాయలు చిన్న బాటిల్ పైన ఎక్స్ట్రా వేసి అమ్ముతున్నారని ఓపెన్ ఫ్యాక్ట్ అందరికీ తెలుసు. నేను ఆ రోజు ఈఎస్ ఆఫీసర్తో కూడా ఎక్సైజ్ ఆఫీసర్ సూపరింటెండెంట్తో కూడా ఇదే మాట్లాడా. అది మీకు కూడా తెలుసు ఎక్స్ట్రా వేసి అమ్ముతున్నారని. మీరు కూడా వెళ్ళి ఆ రికార్డ్ అనేది తీసుకుంటే ప్రజల పక్షాన నుంచి ప్రజాస్వామ్యం బతికించడానికి మీరు కూడా 4th పిల్లర్ పాత్ర పోషించాలని. కానీ మీ ఫోన్లో జేబులో పెట్టుకోండి అన్న. బాటిల్ ఎంత అమ్ముతున్నారు? ఎంఆర్పి ఎంత? 100 రూపాయల 150 రూపాయలు పెట్టారు అనుకోండి. ఎంఆర్పి 170 180 అమ్ముతున్నారు కదా, డైరెక్ట్ దొరుకుతారు కదా. మా పార్టీకి సంబంధించి షాపులు ఉంటే ఉండొచ్చు కాక మా పార్టీలో ఉన్న వాళ్ళని, కానీ ఇలాంటి అక్రమమైన వ్యాపారం చేస్తే ఎవడైనా కానివ్వండి. ఎవరు ఇప్పుడు నిజంగా కనుక వాళ్ళు మాట్లాడి ఉండి వాళ్ళు కూడా ప్రూవ్ అయ్యి ఉంటే ఖచ్చితంగా మేము మా పార్టీ పరంగా కూడా మేము యాక్షన్ తీసుకుంటాం. ఇప్పుడు నేను చెప్తున్నా, ఇప్పుడు ఎక్కడైనా చీడ పురుగులు ఉంటే ఉండొచ్చు కాక ఆ చీడ పురుగులన్నీ కూడా మేము ఏరుతాం. ఒకవేళ నిజంగా ఆ పెచ్చి అయిన అమ్మే రేట్లలో వైసీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఉన్నా కూడా యాక్షన్ తీసుకోమని చెప్తున్నాం. అది మీడియా పాత్ర కూడా మీరు పోషించమని అడుగుతా ఉన్నా. రాజమండ్రియా? మహాకూటమి అంటారా? వైసీపీతో కలిపి అంటే భరత్ ఒకడే నుంచుని పోరాడుతున్నాడు అనమాట. నిజంగా చాలా బాధాకరం అండి.
ఇప్పుడు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి యొక్క నైజం ఏంటనేది అందరికీ తెలిసిందే. ఎందుచేతనంటే పిల్లనిచ్చిన మామనే వెన్నుపోటు పొడి చేశారు. ఇంక ఈ వర్మ లాంటి వాళ్ళు వీళ్ళు ఎంతండి ఆయనకి? జీరో కాకపోతే మైనస్ చేస్తారు వాళ్ళు. గొయ్యి తీసి గోతిలో పూర్తి చేసినా కూడా పూర్తి చేస్తారు. అంటే వాళ్ళు రాజకీయ ఎత్తుగడలకి ఎవరు ఎంత పెద్దవాడు అడ్డొచ్చినా కానీ మామనే చేస్తాడు కదండి. అది వెన్నుపోటు డైరెక్ట్ ప్రధానమంత్రి గారే చెప్పారు. ఈ విషయంలో మరి ఇక్కడ ఉన్న ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఏం చేస్తున్నారు? ఇప్పుడు సిఐ పేరు అందరూ ప్రస్తావన వచ్చింది, వాళ్ళకి ఆల్రెడీ ఇస్తున్నామని చెప్పాడు ఆయన. ఇప్పుడు ఇంకా పెంచాలనే విషయాన్ని మీరు ప్రస్తావించారు. మరి దాని మీద మీరు అధికారుల్ని ఏం ప్రశ్నిస్తున్నారు? నేను వెళ్తామండి రేపు వెళ్ళి ఖచ్చితంగా నేను ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళి రిప్రజెంటేషన్ ఇచ్చి దీనిపైన యాక్షన్ తీసుకోమని కోరతాము, పోరాటం చేస్తాము. ఒకవేళ తీసుకోని పక్షంలో మీరు మొన్న ఏదైతే దీంట్లో మీద అగ్రిమెంట్ మీద మీరు ధర్నాలు అయి పెట్టారో దాని మీద ఎక్సైజ్ సూపరింటెండెంట్ కూడా ఇక్కడ కాదు వీళ్ళు ఇలా పెట్టారని చెప్పి కూడా ఎవరిని కూడా ఇచ్చారు. ఏదండి ఎక్సైజ్ ఏమి లేదు కావాలని చేస్తారు కూడా ఇచ్చారు. ఇప్పుడు కూడా ఇది ఏముందని ఇందులోకి వచ్చింది, మరి అది అవునా కాదా మీరు అడగాలి కదా. ఖచ్చితంగా అడుగుతామండి. రేపు రిప్రజెంటేషన్ ఎస్పీకి ఇస్తాము, కలెక్టర్కి ఇస్తాము. వీళ్ళందరికీ హెడ్ కలెక్టరే కదా, కలెక్టర్కి ఇస్తాము. ఏమని ఇవాళ ప్రజాస్వామ్యం బతికి లేదండి. ఇవాళ ఈ కూటమి ప్రభుత్వంలో ప్రజాస్వామ్యం బతికినట్టు ఎక్కడ కనబట్లా. ఇంత ఓపెన్గా డైరెక్ట్గా ఒక పక్కనేమో ఈవీఎం ఎమ్మెల్యే ఏం చేస్తున్నాడు, శాండ్ మాఫియా చేస్తున్నాడు మల్లైపేటలో. ఇంకో పక్క మొదలెట్టారా మళ్ళీ శాండ్, ఇంకో పక్కనేమో లిక్కర్, ఇంకో పక్కనేమో భూములు, ఇంకో పక్కనేమో పేకాట, అక్కడేమో కొయ్యల రమణ వార్డులో అతను ప్రమేయంతో బ్రాకెట్ కూడా ఆడిస్తున్నారంట. ఇంకో పక్కనేమో బ్లేడ్ బ్యాచ్ డైరెక్ట్ పోలీసులను కూడా వేస్తున్నారు. అసలు ఏం చేస్తున్నాడు రాజమండ్రి అంటే క్రైమ్కి కేర్ ఆఫ్ అడ్రస్ రాజమండ్రిని తీర్చిదిద్దుతా ఉన్నాడు ఈవీఎం ఎమ్మెల్యే. బ్రాకెట్ ఉంది, జరుగుతుంది. అంటే కొన్ని ఏరియాస్లో ఆ క్వారీ ఏరియాలో జరుగుతూ ఉంది. లీగలైజ్ చేశారా క్రైమ్ని? ఇంకో పక్కన గాంజా, ఏంటన్నా బిగ్గా చూసాను. ఏంటన్నా మరి 50 మంది ప్లేట్స్ లో వెళ్తుంటే ఎలా ఉంటుంది?